నిన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిండు. ఢిల్లీలో మోదీ గారి దగ్గర సాష్టాంగం పెట్టి, అమిత్ షా గారి దగ్గర సాష్టాంగం పెట్టి నిన్న మొట్టమొదటిసారి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిండు. వెళ్ళినోడు నాగార్జున సాగర్ పోయిండు. అక్కడ పోయినాక అక్కడ దివంగత ఎమ్మెల్యేని స్మరించుకుంటాడు అనుకున్నాం, సంతాపం తెలియజేస్తాడు అనుకున్నాం. కానీ డైరెక్ట్గా రాజకీయాలకు దిగిండు, పొలిటికల్ స్పీచ్ మొదలుపెట్టిండు. ఈయన అంత మూర్ఖుడిని, సంస్కార హీరోడిని, కల్చర్లెస్ బ్రూట్ని ఇయ్యలటి వరకు తెలంగాణ తెలుగు రాజకీయాలు చూడలేదు. మూర్ఖుడని ఎందుకంటున్నా అంటే చుట్టుముట్టు సూర్యాపేట, నట్ట నడుమ నల్లగొండ, చుట్టుముట్టు సూర్యాపేట, నట్ట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు, దాని పక్క గోలుకొండ, గోలుకొండ కింద గోరి గడతం కొడుకో నైజాము సర్కరోడా, బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో వస్తావు కొడుకో నైజాము సర్కరోడా, నా జీలని మించినవు కొడుకో నైజాము సర్కరోడా అన్న పాటని రాసిన యాదగిరి అన్న రాసిన పాటని నల్గొండ ప్రాంతంలో నైజాం సర్కార్కి, రజాకార్లకి విప్లవాల్ని ఎత్తుకున్న గడ్డ నల్గొండ అడ్డ. గా నల్గొండకు పోయి నైజాం సర్కారు చాలా గొప్పది, హైదరాబాద్ రాష్ట్రం చాలా గొప్ప రాష్ట్రం ఉండే, రజాకార్ల రాజ్యం బ్రహ్మాండమైన రాజ్యం, ఆ రాజ్యాన్ని 3 ముక్కలు చేసిండ్రని చరిత్ర చెప్తున్నాడు ఈ చరిత్రహీనుడు. నల్గొండ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా నల్గొండ ప్రజలకి ఇక నువ్వే చెప్పాల చరిత్ర, రజాకర్ల చరిత్ర. ఓవైసీకి అమ్ముడు పోయిన కుక్కవి నువ్వు. ఓవైసీ అన్నాడు, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఓవైసీ అన్నాడు నా కాళ్ళకాడ వాడుంటాడు కేసీఆర్ అని. ఓవైసీకి అమ్ముడు పోయిన కుక్కవి నువ్వు. నువ్వు అక్కడ వచ్చిన మహిళల్ని కుక్కలంటావు. రజాకర్లకు అమ్ముడు పోయిన కుక్కవు కదా నువ్వు. కేసీఆర్ అట అబద్ధాలు చెప్పాడట, కేసీఆర్ అట మాట తప్పడట. దీనికంటే పెద్ద జోక్ ఏమైనా ఉన్నదా అనండి ఈ శతాబ్దంలో? 2 శతాబ్దాలకి కేసీఆర్ అనేటోడు ఆ శతాబ్దంలో ఉన్నాడు, ఈ శతాబ్దంలో ఉన్నాడు. 2 శతాబ్దాల్లో అతి పెద్ద జోక్ ఇది. కేసీఆర్ అబద్ధాలు చెప్పాడట, మాట తప్పడట. కేసీఆర్ అనేటోడు పెద్ద అబద్ధాల పుట్ట, అవినీతి గుట్ట. నిన్న ఎట్లుంటుంది కేసీఆర్ అంటే, ఓసారి అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు పోయినట, ఏదో ఉద్యోగంకో మరి సీటుకి ఇంటర్వ్యూకి పోయినట, స్పోర్ట్స్ కోటా కింద ఇంటర్వ్యూకి పోతే ఇంటర్వ్యూ చేసే పెద్ద మనిషి అడిగినట్ట ఏం ఆడతావు అని. క్రికెట్ ఆడతావా అంటే ఆడతా అన్న, వాలీబాల్ ఆడతా అంటే ఆడతా అన్నట, బాస్కెట్బాల్ అంటే ఆడతా అన్నాడు. అరే ఏమేమి ఆడతావు పోయి నువ్వు అంటే, క్రికెట్ ఆడతా, ఫుట్బాల్ ఆడతా, బాస్కెట్బాల్ ఆడతా, వాలీబాల్ ఆడతా, బేస్బాల్ ఆడతా, హ్యాండ్బాల్ ఆడతా, ఉన్నాయి అన్నీ ఆడతారట. ఆయనకు డౌట్ వచ్చింది ఇంటర్వ్యూ చేసేటోడు, అబద్ధాలు ఆడతావు అన్నట. మరి అప్పటి నుంచి ఏం ఆడుతున్నా అనుకుంటా, అబద్ధాలే ఆడుతున్నా అన్నట. గది కేసీఆర్ చరిత్ర. నిన్న పోయి మండలానికి ఇంత ఇస్తా, జిల్లాకి ఇంత ఇస్తా, గ్రామ పంచాయతీకి ఇంత ఇస్తా, నాయ బ్రాహ్మణులు గుర్తుకొచ్చిండ్రు, యాదవులు గుర్తుకొచ్చిండ్రు. నువ్వు 6.5 ఏళ్ళ నుంచి దాదాపు 7 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి అని గుర్తుకొస్తలేదా నీకు? ఇస్తా 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 అనడేంది? ఎలక్షన్లు రాగానే అంతకుముందు హుజూర్ నగర్ పోయి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా?
దుబ్బాక పోయి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఎలక్షన్లు రాగానే ఇస్తా ఇస్తా అంటాడు. నీకు అంతగానో పైసలు ఉరుకులాడుతుంటే నీ ట్రెషరీల పైసలు అంతగానో ఉరుకులాడుతుంటే మధ్యంతర ఎన్నికలు తీసుకురా, రాష్ట్రం అంతా ఇద్దాం పైసలు. ఆడపోయి గిరిజనుల అడ్డ మీద గిరిజన మహిళలు వచ్చి పేపర్లు చూపిస్తూ ఉన్నారు, 3 ఎకరాల పొలం ఏమైనదని, 2 బెడ్రూమ్ ఇల్లు ఏమైందని. అయితే గిరిజన మహిళల్ని కుక్కలుగా సంబోధిస్తావా నువ్వు? ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వచ్చిండ్రు, బాధలు చెప్పుకోనీకి వచ్చిండ్రు. నీ అహంకారం ఏడికిపోతున్నది? నీ అహంకారకు అడ్డు అదుపు ఉన్నదా? భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫున బండి సంజయ్ గారి ఆదేశం మేరకు భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా గిరిజన మహిళల మీద కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏదున్నాయో దాని మీద నిరసనలు తెలియజేయాలా. ఇది బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గారి ఒక ఆదేశం మేరకు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మహిళలందరూ తిరగబడతారు. ఏమనుకుంటున్నావు కేసీఆర్? ఎలక్షన్లలో చెప్తారు, నీకు బుద్ధి చెప్తారు. అసెంబ్లీలో ఏమన్నాడండి? గిరిజనులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని అన్నాడు కదా. 3 ఎకరాలు కాదు, 3 గుంటలు కూడా ఇవ్వలేదు. మళ్ళీ అసెంబ్లీలో లేచి గంతగానం భూమి ఉంటుందా అన్నాడు. గంతగానం భూమి ఉంటుందా? మరి తెలియక ఎందుకు ఇచ్చినావు ప్రామిస్? ఏంటికి ఇచ్చినావు ప్రామిస్? 2 బెడ్రూమ్లు ఇస్తాను ఏంటికి ఇచ్చినావు ప్రామిస్? గవ్వాడుతంకే వచ్చిర్రు మేరాడ గిరిజన మహిళలు. ప్రజల బాధలు చెప్పుకోనికి వస్తే ప్రజల్ని పట్టుకొని కుక్కలు అంటే, కుక్కలకి ముఖ్యమంత్రివా నువ్వు? అంటే నువ్వు పెద్ద కుక్కవా? మదం ఎక్కిన పెద్ద కుక్కవా నువ్వు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాలా. ఇంకేమంటారండి? ఈ అహంకారం ఎంత అయిపోయిందంటే, ధరణి పోర్టల్ లేనప్పుడట అటెండర్ గానికి కూడా దండాలు పెట్టాలన్నట, పైసలు ఇవ్వాలన్నట, లంచం ఇవ్వాలన్నట, దండాలు పెట్టాలి అటెండర్ గానికి. అరే నీకు ఏమి మర్యాద ఉన్నదా? నీకేమైనా డీసెన్సీ ఉన్నదా? నీకేమైనా కల్చర్ ఉన్నదా? యూజ్లెస్ ఫెలో. అటెండర్ కూడా పబ్లిక్ సర్వెంటే, నువ్వు కూడా పబ్లిక్ సర్వెంట్వే. ఆయనకి కూడా ప్రజల డబ్బుల నుంచి జీతం వస్తున్నది, నీకు కూడా ప్రజల డబ్బుల నుంచి జీతం వస్తున్నది. ఏం కన్నునెత్తికెక్కినా? రజాకర్ల కుక్క, ఓవైసీ పెంపుడు కుక్కవు నువ్వు. మదం బాగా ఎక్కినట్టున్నది నీకు. పెన్షన్ల కోసం అట అత్తల్ని కోడళ్ళు మంచిగా చూసుకుంటారట. అంటే అత్తలు అందరు రోడ్డు మీద ఉందిరా, నువ్వు రాకట్టే ముందు, పెన్షన్ లేకట్టే ముందు అత్తల్ని తరిమేసిర్రా ఇంట్లోకి వెళ్ళి కోడళ్ళు. అంటే కుటుంబాలలో కూడా చిచ్చు పెడుతున్నావు నువ్వు. అందరు కుటుంబాలు నీ కుటుంబం లెక్క ఉండవు. నేను ఎలగొడతావే ఫామ్ హౌస్లో పడ్డావు. మరి కొడుకు ఎలగొట్టిందా కోడలు ఎలగొట్టిందా చూసుకో. నువ్వు చెప్పాలా ప్రజలకి. సెక్రటేరియట్ రావు, ప్రగతి భవన్ వస్తలేవు, అసలు హైదరాబాద్కే రావద్దన్నట్టున్నారు నీ కుటుంబ సభ్యులు. పోయి ఆడ ఫామ్ హౌస్లో పడ్డావు. అందరి ఇండ్లు అందరి కుటుంబాలు నీ లెక్క ఉండవు. ఇక భారతీయ జనతా పార్టీ అంటే కొత్త బిచ్చగాళ్ళట. నువ్వు పుట్టకంటే ముందు, మీ అయ్య పుట్టకంటే ముందు పుట్టింది భారతీయ జనతా పార్టీ. మేమెందుకు కొత్త బిచ్చగాళ్ళు ఏమవుతారా బేవకూఫ్? మా మెంబర్షిప్ సంఖ్య ఎంత? నీ మెంబర్షిప్ సంఖ్య ఎంత? ఏం బాబానా తుప్పుక్క నూమితే కొట్టుకపోతాడు కొడుకు. అవునా కదా? భారతీయ జనతా పార్టీ మెంబర్లు అందరూ తుప్పుక్క నూమితే కొట్టుకపోతాడు.
బిడ్డ మేమిద్దరం కలిసి నంచుకొని తినేస్తాం నిన్ను. నాశనం అయిపోతారు. ఎవడు నాశనం అయిపోతాడు? నంచుకొని తింటాం నిన్ను, నీ పార్టీని. అడ్రస్ లెస్ ఫెలో. అడ్రస్ ఉన్నది అవే నీకు. ఇంట్లో కొడుకు కూడా వెళ్ళగొడితే ప్రగతి భవన్ లేకపోయే, సెక్రటేరియట్ లేకపోయే, ఇల్లు లేకపోయే, పోయి పొలంలో పడ్డాడు. మళ్ళీ వీళ్ళట అత్తలట కోడలు మంచి చూసుకుంటారట. ఈ దిక్కుమల్లి ఇచ్చే 2000 పెన్షన్, మళ్ళీ ఇంటికి ఒకటే ఇచ్చేది ఈయన. ఇంకా ఈ బీజేపీ వాళ్ళు ఎంత పెద్ద పెద్ద రాకాసురులని చూసినాం, ఈ గోకాసురులు ఎంత అంటాడు. మళ్ళీ యాదవులను కూడా కించపరుస్తాడు అక్కడ. భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా గోవులను కాసినోడే. మేము గర్వంగా చెప్తున్నాం, శ్రీకృష్ణుడి భక్తులం, గోకాసురుల భక్తులం. అందుకనే చెప్తున్నా కదా, నీలాంటి రజాకర్ కుక్కలని, హిందూ మతం యొక్క దుష్మన్లని ఎంత జల్దీ అయితే అంత జల్దీ గద్దె దింపాలి. నీ కుటుంబ సభ్యులు ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టినట్టు తెలంగాణకి వెళ్ళి తరిమి కొట్టాలి ఈ కుక్కని, కేసీఆర్ అనే కుక్కని. రజాకార్ల కుక్క అని చెప్తూనే ఉన్నా కదా బ్రదర్. రజాకార్లు సపోర్ట్ చేస్తేనే ఈయన గద్దె మీద నడుస్తూ ఉన్నది, ఈయన శాసనం నడుస్తూ ఉన్నది. అబద్ధాల పుట్ట, అవినీతి గుట్ట అని ఎందుకు మరి? ఇన్ని రోజులు ఓవైసీ యొక్క సపోర్ట్ తీసుకోము, ఓవైసీ మాకు అవసరం లేదన్నోడు ఇవాళ ఓవైసీ చేయబట్టి మేయర్ ఎన్నికల్లో అందరు స్పష్టంగా మద్దతు తీసుకున్నాడు. కాబట్టి ఈయన చెప్పే అబద్ధాలు నమ్మే పరిస్థితిలో దుబ్బాక ప్రజలు లేకుండే, జిహెచ్ఎంసీ ప్రజలు లేకుండే. అందుకనే భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. ఇవాళ రానున్న కాలంలో నాగార్జున సాగర్ ప్రజలు కూడా ఈ ముఖ్యమంత్రి అబద్ధాలను నమ్మేటోడు ఓవడు లేడాడ. సిస్టర్ షర్మిల హడావిడి చేసిండ్రు. బ్రదర్ అనిల్ గారు సతీమణి సిస్టర్ షర్మిల గారు ఆవిడ పార్టీ పెట్టినాక ఆ బిడ్డ ఆ పార్టీ ఇంకా పుట్టినాక అది లెట్స్ సీ వాట్ షేప్ ఇట్ ఈస్ టేకింగ్, దెన్ వీ విల్ కమెంట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ సిస్టర్ షర్మిల. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా, సిస్టర్ షర్మిల గారు, బ్రదర్ అనిల్ గారు, రాజన్న రాజ్యం ఎవరు కోరుతలేరీడ. తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోల్తలేరు, రామరాజ్యం కోరుతున్నారు. ఆరోగ్యశ్రీ జమానా అయిపోయింది, ఆయుష్మాన్ భారత్ జమానా వచ్చింది. ఇక్కడ కరప్షన్కి తావు లేదు. తెలంగాణలో కరప్ట్ గవర్నెన్స్ మాకు అవసరం లేదు. మోడీ గారి యొక్క క్లీన్ గవర్నమెన్స్ తెలంగాణ ప్రజలకి కావాలి. సో సిస్టర్ షర్మిల గారికి ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ, సరే ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఒకవేళ ఆమె పార్టీ పెడితే